నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వలసల రామకృష్ణకు రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి అవకాశం లభించింది. ప్రమాణ స్వీకారానికి అమరావతికి బయలుదేరే ముందు ఆయన డోన్లో వాల్మీకి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేతలు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి, కేఈ మాదన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు రామకృష్ణను సన్మానించి మిఠాయిలు పంచుకున్నారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ టీడీపీని మరింత అభివృద్ధిని బలోపేతం చేస్తానని చెప్పారు. పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నాకు రెండో తూరి ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రజాతికి ఆశాజ్యోతి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఈ రాష్ట్రానికి దేశానికి మరి గర్వించదగ్గ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ప్రియతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఈ నియోజకవర్గంలో మా నాయకుడు, ప్రజానాయకుడు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎల్లవేళలా కష్టించి పనిచేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నన్ను అభినందించేదానికి, నాకు శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడ మా సోదరులందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, వాల్మీకులే కాదు, ఎస్సీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ కూడా మరి నన్ను ఆశీర్వదించి అభిమానించి నాకు అభినందనలు తెలియజేసడానికి వచ్చిన మా సోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ కూడా ఒక నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా ఒకే విషయం తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను బీసీ పక్షపాతిని, పేదల పక్షపాతిని, పేదల హక్కుల కోసం పోరాడే నాయకత్వాన్ని అనుసరించే నాయకుని నేను రాజకీయాల్లో ఆరంభం నుంచి కూడా, మొదటి నుంచి కూడా బీసీల తరఫున, ఎస్సీల తరఫున మరి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన నాయకుడిని. కాబట్టే ఈరోజు మా సోదరులు వాల్మీకి ముద్దు బిడ్డ అంటే నేను వాల్మీకి అభిమానిని, వాల్మీకి కులస్తునే కానీ అందరికీ ప్రేమించే బీసీల ముద్దు బిడ్డనని గర్వంగా మరొక తూరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలకందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక్క విషయంలో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేదానికి, ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలకుల నుంచి కాపాడడానికి ప్రాణత్యాగాలు చేసి, కష్టాలకు వచ్చి ఎన్నో పోరాటాలు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారానికి తెచ్చుకున్నాం. అయితే మళ్ళీ ఈరోజు ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు ఇంకా మళ్ళీ ఏదో రఫా నరికేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి మరి హింసాత్మక రాజకీయాలను ప్రేరేపిస్తూ, కులతత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ, ప్రాంతీయ రాజకీయాలను ప్రేరేపిస్తూ ఈరోజు రాజకీయాల్లో మళ్ళీ తన ఉనికిని చాటుకునేదానికి వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనేక కపట నాటకాలు చేస్తున్నారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా ఇట్లాంటి దుష్టుని, దుర్మార్గుని, ఈ అభివృద్ధి నిరోధకమైన పార్టీని తుంగల దొక్కేదానికి, భూస్థాపితం చేసేదానికి, బంగాళాఖాతంలో కలిపేసేదానికి ఎల్లప్పుడూ పోరాటం చేయాలని, నేను కూడా పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 9/4/2024 అమరావతిలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఆ మిత్రుడు వాల్మీకి ముద్దుబిడ్డ, అలాగే ఎన్నో తెలుగుదేశం పార్టీకి సేవలు చేసి ఇంత గొప్ప రాష్ట్ర కార్యదర్శి పదవి అంటే రెండోసారి ఆయన వరించినందుకు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కమిటీకి, అలాగే రాష్ట్ర కమిటీకి,
ఆ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న వలసల రామకృష్ణ గారికి డోన్ తెలుగుదేశం పార్టీ తరఫున, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో విధంగా ఈ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినందుకు ఆయనకు రెండోసారి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టినందుకు మరొక్కసారి తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా మన వాల్మీకి ముద్దుబిడ్డ అయినటువంటి వలసల రామకృష్ణ గారిని నియమించడం జరిగింది. అందుకు ముందుగా మా వలసల రామకృష్ణని అభినందనలు తెలియపరుస్తున్నాం. అభినందనలు, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా వాల్మీకులుగా బీసీల్లో గుర్తించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రెండవసారి కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఇక్కడ మన ప్రియతమ నాయకుడు అయినటువంటి మన ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి, సుజాతమ్మ గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి, కూటమి వారికి అందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు బీసీల్లో గుర్తించి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా గుర్తించుకున్నటువంటి సందర్భంలో మన డోన్ నుంచి మన వలసల రామకృష్ణ గారికి మళ్ళీ రెండోసారి ఇవ్వటం అనేటువంటిది అభినందించదగిన విషయం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి ఈరోజు మద్దూరు రామకృష్ణ అలియాస్ వలసల రామకృష్ణ గారికి రాష్ట్రంలో రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ పార్టీ నియమించడం అనేది మేము ప్రతి ఒక్కరం హర్షిస్తున్నాం. అంతేకాదు విద్యార్థి దశలోనూ అనేక పోరాటాలు చేసి, అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి టీడీపీ పార్టీలోని సుదీర్ఘమైన పోరాటం చేసిన నాయకుడు వలసల రామకృష్ణ గారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఆ ఉద్యమ పాత్ర వహించి ముందుండి నడిపించి ఈరోజు తెలుగుదేశంలో 30 సంవత్సరాల పైగా ఈరోజు పనిచేసి రెండోసారి కార్యదర్శికి రావడం అనేది డోన్ పట్టణ వాసులైతేనేమి, డోన్ మండలం ప్రతి ఒక్కరు వాల్మీకి అదేవిధంగా ప్రతి వాళ్ళు హర్షిస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు సుబ్బరాయుడు, అదేవిధంగా బాలమ్మ ముద్దుల కుమారుడు అయినటువంటి మన వలసల రామకృష్ణ గారు ఇంకా అనేకమైనటువంటి పదవులు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.